చందమామ కృష్ణావతారం 20వ భాగం నరకాసుర వధ. కృష్ణుడు తమతో కుశల ప్రశ్నలు చేశాక మునులు చాలా సంతోషించి తాము తీసుకుని వచ్చిన బదరీ ఫలాలను అతనికి కానుకగా ఇచ్చి, మేము పెద్ద పని మీదే నీ వద్దకు వచ్చాము. భూదేవి కొడుకైన నరకాసురుడు రాక్షస నాయకుడు. వాడిది ఉద్దండ పరాక్రమం. వాడు సముద్రాలు ఇంకించగలడు, భూమిని చలింపజేయగలడు, కొండలను అనగదొక్కగలడు. వాడు లోకాలనన్నింటినీ గగ్గోలు పరుస్తున్నాడు. ఒకసారి బదరీవనానికి వచ్చి యజ్ఞ కార్యక్రమంలో నియుక్తులమే ఉన్న మమ్మల్ని చూసి దేవతలను గురించి యజ్ఞం చేయవద్దని, తనను గురించి చెయ్యమని అడిగాడు. అందుకు మేము ఒప్పుకోకపోయేసరికి వాడు అలిగి తన అనుచరుల చేత మా అగ్నులు ఆర్పించి మా వస్తువులని ధ్వంసం చేసి మా స్త్రీలను చెరపట్టి తీసుకుని పోయాడు. మా కర్మకాండకు భగ్నం కలగటమే కాక మా మర్యాద మంట కలిసింది. మాకు తీరని దుఃఖము భయము పట్టుకున్నాయి. మమ్మల్ని నువ్వే కాపాడాలి అన్నారు. మునులు అన్న ఈ మాటలకు కృష్ణుడికి ఆశ్చర్యము, నరకుడిపైన ఆగ్రహము కూడా కలిగింది. కానీ అతను ఏమాట అనకుండా కొంతసేపు నిశ్చలంగా ఉండిపోయి ఆలోచనలో పడ్డాడు. అది చూసి మునులు భయపడ్డారు, అనుమానపడ్డారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు సాత్యకి మొదలైన యాదవ ప్రముఖులు కూడా కృష్ణుని హెచ్చరించారు. కృష్ణుడు మునులకేసి తిరిగి, మీరు మరొక విధంగా అనుకోకండి. ఆ రాక్షసుడి చర్యలు విన్న కోపంలో నా మనసు క్షోభపడింది. నేను నిశ్చయంగా ఆ రాక్షసుణ్ణి నిర్మూలిస్తాను. మీకేమీ భయం లేదు. మీరు వెళ్ళి మీ నిత్యకృత్యాలు కొనసాగించండి అంటూ వాళ్లకు అభయం ఇచ్చాడు. కృష్ణుడు ఇచ్చిన ఈ మాటతో మునుల ముఖాలు వికసించాయి. వాళ్ళు కృష్ణుణ్ణి రకరకాలుగా అభినందించి వెళ్ళి వస్తామని చెప్పి అతని వద్ద సెలవు పుచ్చుకొని బదరికాశ్రమానికి తిరుగు ప్రయాణం సాగించారు. మునులు వెళ్ళిపోయిన అనంతరం ద్వారకకు దేవేంద్రుడు మిగిలిన దిక్పాలకులతో సహా దిగి వచ్చాడు. కృష్ణుడు వాళ్లకు ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పాడు. ఇంద్రుడు యాదవ ముఖ్యులను అందరినీ ఆలింగనం చేసుకుని వాళ్లపై తనకు గల అభిమానాన్ని ప్రకటించాడు. తర్వాత సుధర్మ సభాభవనంలో అందరూ సభ చేశారు. ఇంద్రుడు కృష్ణుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నేను నిన్ను చూడటానికి ఇలా బయలుదేరి వచ్చిన కారణం చెబుతాను విను. నరకాసురుడు అనే దైత్య నాయకుడు బ్రహ్మచేత వరాలు పొంది విజృంభించి దేవతలను యుద్ధంలో చిత్తుగా ఓడించాడు. వాడి ధాటికి తట్టుకోలేక ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి మనుష్యలోకానికి పారిపోయి వచ్చాం. మా ఇళ్లలో ప్రవేశించి వాడు మా సంపదలనన్నింటినీ కొలగొట్టాడు. మా పాటలు ఏమని చెప్పను. ఎవరికి సాధ్యం కాని అదితిదేవి కొండలాలను కూడా వాడు కాజేశాడు. మునుల ఆశ్రమాలనన్నింటినీ వాడు బీభత్సం చేశాడు. జగద్రక్షణకు కంకణం కట్టుకుని నువ్వు అనేక మంది రాక్షసులను చంపినట్లు విని వాడు నిన్ను ఓడించాలని మహా తహతహలాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు వెళ్ళి వాడి అంతు తేల్చటం మంచిది. అందువల్ల లోకాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఇదిగో గరుత్మంతుడు నీకు వాహనం కావడానికి నాతో కూడా వచ్చాడు అంటూ గరుత్మంతుణ్ణి చూపాడు. ఇలా అన్న దేవేంద్రుడితో కృష్ణుడు, ఈ విషయాలన్నీ మునుల వల్ల ఇంతకు ముందే విన్నాను. నీ రాకతో నా నిశ్చయం మరింత దృఢమయ్యింది. ఇప్పుడే బయలుదేరి ప్రాగ్జ్యోతిషపురానికి పోదాం అంటూ ఆసనం మీద నుండి దిగి యాదవ ప్రముఖులకు వీడ్కోలు చెప్పి తన చక్రాయుధం మొదలైన ఆయుధాలు తీసుకుని సత్యభామకు కబురు పంపి ఆమెతో సహా గరుడ వాహనం ఎక్కాడు. పెద్దలు దీవించారు. వందిమాగధులు స్తోత్రపాఠాలు చదివారు. ఇంద్రుడు ముందు దారి తీస్తూ ఉంటే కృష్ణుడు వెనకగా బయలుదేరాడు. కొంత దూరం నేల మార్గాన వెళ్ళాక ఇంద్రుడు కృష్ణుడు కూడా ఆకాశ మార్గాన ప్రయాణం సాగించారు. కృష్ణుడికి ఆకాశం నుండి ప్రాగ్జ్యోతిషపురం కనిపించింది. అది ఎవరికీ ప్రవేశించ సాధ్యం కానిది. దాని సైనిక రక్షణలు ఎలా ఉన్నది కృష్ణుడు తెలుసుకున్నాడు. నరకుడి మందిరాన్ని రక్షించే రాక్షస వీరులను చూశాడు. కృష్ణుడు ఇంద్రుడికి వీడ్కోలు చెప్పి ముందుకు వెళ్ళి ఆ రాక్షసులను తాకి అనేక మందిని చెండాడాడు. మురాసురుడు కృష్ణుడితో తలపడి భయంకరమైన యుద్ధం సాగించాడు.
కృష్ణుడు ఒక అస్త్రంతో మొరాసురుడి తల తెగవేశాడు. తర్వాత నిశుంధుడు అనేవాడు యుద్ధం ప్రారంభించి సత్యభామ చేతిని గాయపరిచి రక్తం కారేటట్లు చేశాడు. కృష్ణుడు మండిపడి బాణాలతో వాడి చేతులు తల నరికేశాడు. హయగ్రీవుడు, అఘోరపాలుడు, విరూపాక్షుడు, ప్రాపణుడు, పంచజనుడు మొదలుగా గల 84,000 మంది రాక్షస వీరులు కృష్ణుడి చేతిలో చచ్చారు. నగర ద్వారాన్ని రక్షించే రాక్షసులనందరినీ చంపి కృష్ణుడు ఆ ద్వారాన్ని సమీపిస్తూ ఉండగా రాక్షస సేనలు అతనిపై వచ్చి పడ్డాయి. కృష్ణుడు ఆ రాక్షస మోకను అవలేలగా చీల్చి చెండాడాడు. ఇంతలో నరకుడే యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. అతను ఒంటరిగా యుద్ధానికి వచ్చిన కృష్ణుని చూసి, నన్ను నరకాసురుడు అంటారు. ఇంద్రుణ్ణి ఇతర దేవతలను జయించి 3 లోకాలను సంక్షోభింపజేసిన వాణ్ణి. నా దగ్గర ఎంతలేసి వీరుల పరాక్రమాలు ఎందుకు పనికిరావు? నువ్వెవరివి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ పెద్ద పక్షి ఎక్కడిది? ఈ ఆడమనిషి ఎవరు? కొంచెం స్పష్టంగా చెప్పు. నిన్ను ఇప్పుడే చంపి ఈ స్త్రీని వశపరుచుకుంటాను. పారిపోక పోరాడు అన్నాడు. కృష్ణుడు ఈ మాటలకు నవ్వి, నేను కూడా 3 లోకాలలోనూ ప్రసిద్ధి చెందినవాణ్ణి. నన్ను గురించి నువ్వు విన్నావో లేదో నాకు తెలీదు. నా పేరు వాసుదేవుడు. ఈమె పేరు సత్యభామ, నా భార్య. ఈ పక్షి జాతికి రాజైన గరుత్మంతుడు నా వాహనం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నిన్ను చంపి లోక కళ్యాణం కలిగించడానికి వచ్చాను అన్నాడు. నరకుడు చిరునవ్వు నవ్వి, నువ్వేనా వాసుదేవుడివి? నీతో యుద్ధం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉబలాట పడుతున్నాను. నీ శక్తి కొద్దీ యుద్ధం చెయ్యి. నాకు దొరికి ప్రాణాలతో తప్పించుకు పారిపోలేవులే అంటూ కృష్ణుడితో యుద్ధం ప్రారంభించాడు. వారికి జరిగిన యుద్ధం రామరావణ యుద్ధంలాగా వర్ణించ సఖ్యం కానిది, మహాదారుణమైనది. ఈ యుద్ధంలో కృష్ణుడు తీవ్రంగా గాయపడి మూర్ఛపోయాడు. అది చూసి సత్యభామ కంగారు పడక కృష్ణుడి నుదుట గుచ్చుకున్న బాణాన్ని తీసి రక్తస్రావం కాకుండా గాయాన్ని నొక్కిపట్టి కృష్ణుడికి ఉపచారాలు చేసింది. గరుత్మంతుడు తన రెక్కల గాలితో కృష్ణుడికి సేద తీర్చాడు. కృష్ణుడు స్పృహ వచ్చి సత్యభామతో, నేను అలసిపోయి ఉన్నాను, కాసేపు నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. సత్యభామ అతని విల్లు, అమ్ముల పొదులు తీసుకున్నది. ఆమె తన పైన ఒక్కసారిగా బాణవర్షం కురిపించేసరికి నరకాసురుడు, ఈ కృష్ణుడు తాను యుద్ధం చెయ్యటం అని నన్ను జయించటానికి ఆడదాన్ని నియోగిస్తాడా? ఛేఛీ అని అనుకుని సత్యభామ పైన తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. అవి సత్యభామ రొమ్ములోనూ, చేతులలోనూ, పక్కలలోనూ గుచ్చుకున్నాయి. ఆమె వాటిని లక్ష్యపెట్టక అత్యంత రోషావేశంతో నరకుడి ధ్వజం విరగ్గొట్టి రథాశ్వాలను చంపి సారథిని చంపింది. నరకుడు బాణం ఎత్తినప్పుడల్లా దాన్ని విరగ్గొట్టింది. ఇలా 3 బాణాలు విరిగిపోయేసరికి నరకుడు గద ఒకటి తీసుకుని బలంగా ఆమె మీద విసిరాడు. గదను సత్యభామ మధ్యలోనే నలుసుల కింద కొట్టేసింది. ఇదే విధంగా ఆమె నరకుడు విసిరిన ప్రతి ఆయుధాన్ని నుగ్గు చేసేసింది. సత్యభామ చేసే ఈ అద్భుత యుద్ధానికి కృష్ణుడు తృప్తిపడి ఆమెను కౌగిలించుకుని నుదుటి మీద చెమట తుడిచి, అలసిపోయావు, ఇక యుద్ధం చాలించు అని ఆమెను ప్రశంసించి తన మెడలో ఉన్న రత్నాల హారాన్ని ఆమె మెడలో వేశాడు. ఆ హారాన్ని సంపాదించాలని రుక్మిణి, సత్యభామ కూడా కోరుకున్నారు. ఇంతవరకు ఆ హారం ఎవరికీ లభించలేదు. అటువంటి హారం ఇప్పుడు సత్యభామకు లభించింది. కృష్ణుడు సత్యభామ చేతి నుండి విల్లు తీసుకుని తిరిగి యుద్ధానికి ఉపక్రమించాడు. ఈ లోపల నరకుడు మరొక రథం ఎక్కి శరపరంపరాలను కృష్ణుడిపైన, సత్యభామపైన, గరుత్మంతుడిపైన విసిరాడు. కృష్ణుడు అతని కొత్త రథాన్ని, గుర్రాలను, సారథిని వరుసగా ధ్వంసం చేసేశాడు. అప్పుడు నరకుడు క్రోధావేశంతో గద తీసుకుని నేలపైకి దిగి కృష్ణుడి రొమ్ముకు గురిచేసి విసిరాడు. కృష్ణుడు అవలేలగా దాన్ని ఖండించాడు. నరకుడు కృష్ణుడిపైన ఎన్నో ఆయుధాలు, చివరకు చెట్లు, రాళ్ళు కూడా విసిరాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు కృష్ణుడు నరకుడిపైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం నరకుడిని నిలువుగా 2గా చీల్చి పారేసింది. నరకుడి చావుతో భూమికి గొప్ప బెడద తీరిపోయింది. భూదేవి మానవాకారంతో వచ్చి నరకుడి శవాన్ని కౌగిలించుకొని అతని చెవులకు గల దివ్యమణికొండలాలు తీసి
కృష్ణుడి వద్దకు వచ్చి ఏడుస్తూ చేతులు మోడ్చి, నువ్వే నాకు ఈ కొడుకుని ఇచ్చావు, నువ్వే వాణ్ణి లోకకంటకుడని భావించి చంపేశావు, ఇక దేవతలు ఋషులు సుఖంగా ఉండని. ఈ కొండలాలు ఇంద్రుణ్ణి జయించి తీసుకొని వచ్చిన రత్న కొండలాలు, వీటిని తీసుకో, వీడి కొడుకును కాపాడి వీడి రాజ్యం వాడికి ఇచ్చెయ్యి అన్నది. కృష్ణుడు సరేనన్నాడు. భూదేవి అంతర్ధానమైంది. కృష్ణుడు నరకుని కళేబరానికి అంత్యక్రియలు జరిపించి అతని కొడుకైన భగదత్తుడికి రాజ్యాభిషేకం చేయించాడు. నగరం లోపల అంతులేని నిధులు ఉన్నాయి. అవి దిక్పాలకులను జయించి నరకాసురుడు తీసుకువచ్చినవి. నరకాసురుని భటులు ఆ నిధులనన్నింటినీ కృష్ణుడి పరం చేశారు. మణిశైలం వద్ద 16,100 మంది దేవతా స్త్రీలు నరకాసురుడి చేత చెరపట్టబడి తెచ్చి ఉంచబడ్డారు. కృష్ణుడు సపరివారంగా అక్కడకు వెళ్ళాడు. ఆ స్త్రీలు కృష్ణుని చూసి, మేము నరకుడి చేత చెరపట్టబడిన దేవతా స్త్రీలం. ఒకసారి నారదుడు మా దుఃఖం చూసి చింతించవద్దని, విష్ణుమూర్తి మానవావతారుడై వచ్చి నరకుడిని చంపి మాకు భర్త అవుతాడని చెప్పాడు. మేము ఆ ఆశతోనే ఇంతకాలము మా కష్టాలను ఓర్చుకున్నాం. ఇప్పుడు మేము ధన్యత్వం పొందాము అన్నారు. కృష్ణుడు వాళ్ళ కోరికలను మన్నించి వాళ్లను స్నేహంతో చూసి వాళ్ల కోసం పల్లకీలు తెమ్మనమని రాక్షస కింకరులను నియోగించాడు. తర్వాత కృష్ణుడు మణిశైలమంతా తిరిగి దాని శిఖరం ఒకటి చెట్లతోనూ పక్షులతోనూ సహా విరిచి గరుత్మంతుడిపైన పెట్టాడు. గరుత్మంతుడు కూడా దాన్ని తేలికగా మోశాడు. కొండ శిఖరంతో పాటు కృష్ణుడు కూడా ఎక్కి ఇంద్రుడి నగరానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ సచీదేవి ఇంద్రుడు ఉన్నారు. సచీదేవి సత్యభామ కౌగిలించుకున్నారు. కృష్ణుడు ఇంద్రుడికి నమస్కారం చేసి తాను తెచ్చిన కొండలాలు అతనికి ఇచ్చాడు. కృష్ణుడు నరకుణ్ణి చంపినందుకు సత్యభామను ప్రశంసించింది. నీకు ఇష్టమైనది ఏదైనా ఇవ్వాలని ఉన్నది, ఏమిటి నీ కోరిక అని సచీదేవి సత్యభామను అడిగింది. నాకు ఏ కొరత లేదు, నీ స్నేహం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నది సత్యభామ. స్వస్తి.